తెలుగులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తెలంగాణ గడ్డపై సాగు చేస్తున్న అన్నదాతల ఎదురుచూపులకు తెరపడనుంది. గత కొద్ది రోజులుగా ఉరుస్తున్న రైతు భరోసా నిధుల పంపిణీకి ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీలోనే డబ్బులు పడతాయని అందరూ ఆశించిన కొన్ని సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం యుద్ధ ప్రాతిపదికన రైతుల ఖాతాలో నగదు జమ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. నిజానికి ఈ సీజన్లో నిధుల జమ కొంత ఆలస్యం అవడానికి ప్రధాన కారణం స్థానిక సంస్థల ఎన్నికలు. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న పోలింగ్ ముగిసి 13న ఫలితాలు కూడా వచ్చేసాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల నిధుల విడుదలపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తవడంతో ప్రభుత్వం పూర్తి ఫోకస్ రైతు భరోసా పైన పెట్టింది. వచ్చే 2-3 రోజుల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడనున్నట్లుగా కూడా తెలుస్తోంది. కేవలం ఎన్నికలే కాదు, అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే కూడా ఈ ఆలస్యానికి మరో కారణం. సాగులో ఉన్న భూమి ఖచ్చితమైన విస్తీర్ణం ఎంత, ఎవరెవరికి సాయం అందాలి అనే అంశంపై రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు పగడ్బందీగా సర్వే నిర్వహించారు. ఇప్పుడు ఈ సర్వే ప్రక్రియ 100% పూర్తయింది. ఈ డేటా ఆధారంగానే ఎలాంటి పొరపాట్లు లేకుండా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు భరోసా కల్పించాలంటే దాదాపు 9,000 కోట్ల నిధులు అవసరమని ఆర్థిక శాఖ లెక్కగట్టింది. ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి సమీకరించడం ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాల్గా కనిపిస్తుంది. అయితే రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తి చేసింది. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ట్రెజరీ నుంచి బ్యాంకులకి నిధులు బదిలీ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైందని సమాచారం. గతంలో విడతల వారీగా నిధులు జమ చేసినా ఈసారి మాత్రం రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఒకే దశలో నగదు పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఒకేసారి సాయం అందుతుంది. సాగు పనులకు నిధుల కొరత లేకుండా చూడాలన్నదే రైతు సర్కార్ ఆలోచనగా కనిపిస్తుంది. ఏ రైతులకు ఎంత జమ అవుతుందనే వివరాలు ఇప్పటికే ఆన్లైన్లో సిద్ధం చేశారు. ఈ నెల 17-18 తేదీలో డబ్బులు పడకపోవడంతో రైతులు కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడమే ఆ గందరగోళానికి కారణం. బట్ ఇప్పుడు సాక్షాత్తు అధికారులే చెప్తున్న సమాచారం ప్రకారం ఇక ఆలస్యం చేసే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నిధుల విడుదలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.